గౌరవం కాదు అది. కాబట్టి మీరు సీరియస్గా ప్రొసీడ్ ఇవ్వండి. దాని రెండో ఆలోచన మంచులు శాసనసభ్యులు ఏదైతే నందన్ నోబులేషు కమిషనర్ గారికి వీళ్ళు పూర్తి అవగాహన ఉంది. వారేం కొత్త కాదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అధికారుల్లో ఒక టౌన్ డిఎస్పీ గారు తప్ప, దీక్ష గారు తప్ప మిగతా అందరూ కూడా దీంట్లో అవగాహన ఉంది. అందరూ పనిచేసిన వాళ్ళే. అందరూ చక్కగా సమన్వయం చేసుకోవాలని నారాయణ సార్ మాట్లాడే ముందు నగర రిక్వెస్ట్, మేయర్ దేవరకొండ సుజాత గారి రిక్వెస్ట్ ఏమిటంటే వివిధ శాఖల్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత నెల్లూరు నగర కార్పొరేషన్కి శేషగిరిరావు గారు చూస్తారు. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 20 చూసుంటా, 20 రొట్టెల పండుగలు చేసినాడు ఆయన. కాబట్టి శేషగిరిరావు గారు ఫోన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్కైనా అది నారాయణ సార్ చేసినట్టే, నేను చేసినట్టే, అజీజ్ గారు చేసినట్టే. ఎప్పుడు దాకా రొట్టెల పండుగ అయిపోయిన దాకా అవతలొద్దు, రొట్టెల పండుగ అయిపోయిన దాకా. వారు కూడా రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి లాస్ట్ ఫంక్షన్ ఇది. రిటైర్ అని అడిగి పోనేమో, ఏదో రకంగా తీసుకొని వచ్చి మళ్ళీ రొట్టెల పండుగ అన్నిటికి పెడతాం. దానికి ఇబ్బంది ఏం లేదా? ఒక 100 మందితో ఈ యొక్క బారాషాహి దర్గా కమిటీ కూడా వేయటం జరుగుతుంది. అది త్వరలోనే ఒక వారం రోజుల్లో వారు కూడా అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి డిఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే కడప పీఠాధిపతి ఆ యొక్క గంధం రోజు ఇచ్చేస్తారు. వారికి ఏదైతే అధికారిక లాంఛనాలతో మన జిల్లా బార్డర్ నుంచి బారాషాహి దర్గా దాకా, మళ్ళీ దర్గా దగ్గర నుంచి జిల్లా దాటిన దాకా పూర్తి అధికార లాంఛనాలతో ఇవ్వటం మన సాంప్రదాయం. అనేక సంవత్సరాలుగా ఇది వస్తుంది. దాన్ని కూడా కొంచెం కాస్త మన ఈద్గా కమిటీ నాయకులు అజీజ్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి దానికి కూడా సహకరించి వారిని గౌరవంగా తీసుకొని వచ్చి గౌరవం పంపించే బాధ్యత కూడా పోలీస్ శాఖదని చెప్పని ప్రధానంగా తెలియజేస్తున్నా. ఇంకెవరైనా డిపార్ట్మెంట్స్ ఎవరు ఉన్నాయమ్మా? ఇరిగేషన్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, కార్పొరేషన్ అయిపోయింది, పోలీస్ అయిపోయింది. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిషరీస్ అయిపోయింది, గజేతగాళ్ళు, డిఎంఎండ్హెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ అయిపోయింది, టూరిజం ఎవరు వచ్చినా అమ్మా? ఏ అమర్ ఏం చేస్తున్నావు స్పెషల్ ఈసారి? బోట్లు ఏం చెప్తున్నావా? 3 బోట్లా? బాగా తిప్పాలి బోట్లు. ఓకేనా? రైట్. నీకు చెప్పేది ఏమైనా చూసుంటావు కదా, ఒక 6-7 చూసుంటావా? వెరీ గుడ్. నీకు చెప్పలే, జాగ్రత్తగా చూసుకో. కూడా ఆ సీసీ కెమెరాల ద్వారా మనం మానిటరింగ్ చేయటం అలవాటే. దాన్ని మేము ప్రధానంగా ముందుగా పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పని గత సంవత్సరం ఏ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయో ఎంత కార్పొరేషన్ లిస్టు ఉంది, ఆ లిస్టు పోలీస్ శాఖ మీరు ఇచ్చేస్తే వాడు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. రెండు నాకు తెలిసి ఆ టైంలో పెళ్ళిళ్ళు కూడా ఏమి లేవు నాకు తెలిసినంతవరకు. కాబట్టి వీళ్ళు నన్ను కళ్యాణ మండపాలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ రాలేదా? గౌరవం రాలేదా? వెంటనే తొందరగా కోఆర్డినేట్ చేసుకుంటుంది. మెయిన్ అది పార్కింగ్ పాయింట్స్, మొత్తం పార్కింగ్ పాయింట్స్ పోలీస్ శాఖ చూస్తుంది. వాళ్ళకి మీరు సపోర్ట్ ఉండండి. మీకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే కళ్యాణ మండపాలు అయినా మొత్తం బ్లాక్ చేయండి. కంపల్సరీగా అందరూ మండపాలు తీసుకోండి. ఇది స్టేట్ ఫెస్టివల్, ఏర్పాట్లు కూడా అరేంజ్ చేసుకోండి. ఇక విద్యుత్ శాఖ పరంగా ఎస్సీ గారు వచ్చున్నారు. ఎస్సీ గారు విద్యుత్ శాఖ లాస్ట్ టైం మీకు అవగాహన ఉంది, మీ వాళ్ళకి అందరూ కూడా అవగాహన ఉంది. మీరు ప్రధానంగా కోఆర్డినేట్ చేసుకోండి. కార్పొరేషన్ సంబంధించి ప్రధానంగా రెండోది ఏంటంటే చైతన్య గారు, హెల్త్ ఆఫీసర్ గారు, దినేష్ గారు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రొట్టెల పండుగ మంచి పేరు రావాలన్నా రాకూడదు అనుకున్నా మీరే కారణం. మీరు బాగానే చేశారు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఫంక్షన్లు. మీ మీద నమ్మకం నాకుంది. మీరు తప్పకుండా కోఆర్డినేట్ చేసుకొని గతంలో ఇక్కడ పనిచేస్తున్నారు హెల్త్ ఆఫీసర్లు వెంకటరమణయ్య గారు, వాళ్ళందరూ అవగాహన ఉంది. వాళ్ళందరూ సలహాలు కూడా తీసుకొని సూచనలు కూడా తీసుకొని పక్కా శానిటేషన్. సార్ ఏ టైంలో వస్తారో తెలియదు. సార్ వచ్చే టైంలో ఎక్కడన్నా సరే ఏదైనా చెత్తాచెదారం ఉంటే కఠిన చర్యలు తప్పవు. మేము కూడా ఏం చేయలేము, ముందే గుర్తుపెట్టుకోండి. అది ఇంకా దానికి సంబంధించి ఇంకేదైనా డిపార్ట్మెంట్స్ ఫైర్ అన్నా ఇక్కడ షాపులు పెడతారు కదా, ఎవరి పేర్లు నా పేరు చెప్పినా, నారాయణ సార్ పేరు చెప్పినా, అజీజ్ గారి పేరు చెప్పినా, మేయర్ గారి పేరు చెప్పినా మీరు కేర్ చేయకండి. పక్కాగా ఫైర్ డిపార్ట్మెంట్ ఏ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోండి. చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అది ప్రతి షాప్లో కూడా ఆ యొక్క ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ మొత్తం కూడా తీసుకోండి. ఇది పూర్తి బాధ్యత మాది. అదేవిధంగా గజేతగాళ్ళు స్పెషలిస్ట్ వచ్చినారండి. మామూలుగా మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ప్రతి సంవత్సరం చేసే అలవాటు ఉంది. దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. 2 ఫైర్ ఇంజన్లు కొన్ని ఇక్కడే పెట్టాలండి.
ఫైర్ ఇంజిన్ ఇక్కడ పెట్టాలా, ప్రతి షాప్లో కూడా అది ఐడెంటిఫై చేసుకోండి. ఓకే ఓకే. అప్పుడు మెడికల్ అండ్ హెల్త్ చదువుతున్నారమ్మా, మీకు అలవాటే, మీరు క్యాంప్ పెట్టండి. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి అపోలో, మెడికల్, నారాయణ సార్ హాస్పిటల్ డెట్లీ పెడతారు వీళ్ళు, వాళ్ళకు కూడా మ్యాక్సిమం చేయండి. అదొకటి. తర్వాత ఇంకేముండా, టాయిలెట్స్, ఇరిగేషన్, అది లాస్ట్లో మాట్లాడదాం. ఇకపోతే మొబైల్ టాయిలెట్స్, శేషగిరి గారు ఎవరు చూస్తున్నారు దాన్ని? మనం చూస్తున్నాం. పార్కింగ్ కాడ, ఇక్కడ పార్కింగ్ కాడ మొబైల్ టాయిలెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, దాని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎస్సీ గారు ఎట్లా దానికి లాస్ట్ టైం మీరు లేరు అనుకుంటా. బాలు నువ్వు ఉన్నావు కదా, నీకు అవగాహన ఉంది కదా, మీ బాలుకి అవగాహన ఉంది, కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల కూడా మీతో అటు మేయర్ గారు, అదేవిధంగా మా తమ్ముడు గిరి కానీ, మేయర్ గారు మన అజీజ్ గారు కానీ అందరు టచ్లో ఉంటారు మీతో. కోఆర్డినేట్ చేసుకొని ఆ వాటర్ లెవెల్స్ అవి కూడా జాగ్రత్త ఉండేటట్టు. లాస్ట్ దాకా టెన్షన్ పెట్టవకండి. లాస్ట్ దాకా చేస్తున్నాం అని చెప్పి లాస్ట్లో ఆడ పెంచితే ఆడ మునగద్ది, ఈడ దూకద్ది, ఈ యొక్క సమాధానం చెప్పకండి. పక్కా ప్లానింగ్తో ఉండండి. మీ ప్లానింగ్ ఏంటన్నది నాకు ఈ నెల 16వ తారీఖు లోపల బ్లూ ప్రింట్ కావాలా. బాలు నీదే బాధ్యతమ్మ, అబ్బాయిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి